భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి ఉప్పొంగి పొందుతుంది. క్షేత్రస్థాయిలో పరిశీలించడం కోసం మంత్రి స్వయంగా సీతక్క గోదావరి పరిసర ప్రాంతాలకు తరలి వెళ్లి చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 59 సమ్మక్క బ్యారేజ్ దగ్గర 59 గేట్లు ఎత్తడం వల్ల 9,60,000 క్యూసెక్ నీళ్లు బయటకు వెళ్తున్న నేపథ్యంలో రామనగూడెం పుష్కరఘాట్ దగ్గర 15 మీటర్ల పైగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎలా ఉంది ములుగు జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మంత్రి సీతక్కతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ములుగు జిల్లా అంతా కూడా అదుపులో ఉంది. అధికారులందరూ కూడా దాదాపు 1 మంత్ నుంచి మేము ఈ రివ్యూస్ పెట్టుకున్నాము, అలర్ట్ చేసినాము, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసుకున్నాం. వాగుల దగ్గర పోలీసు గాని ఇతర అధికారులను కూడా మేము డిప్లాయ్ అంటే వాళ్ళని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇబ్బంది ఏం లేదు. గర్భిణీ స్త్రీలు కూడా వాగులు దాటొచ్చి డెలివరీలకు ఇబ్బంది పడతారని వాళ్ళని కూడా ఆల్రెడీ గుర్తించి ఎటునాగరం హాస్పిటల్కు తరలించడం జరిగింది. అదేవిధంగా 2 నెల రోజులకు సరిపడా రేషన్స్ కూడా వివిధ గ్రామాలలో మేము దించేసుకోవడం జరిగింది. ఒకటే టెన్షన్, గోదావరి అమ్మ టెన్షన్. అది మనకు మంగపేట ఎటునాగరానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఈసారి ఆ గోదావరి కరకట్ట నిర్మించాలని చాలా ప్రయత్నం చేసినాం. కొత్త డిజైన్ తీసుకురావడంతో లేట్ అయింది, కొంచెం దాంతో ఇబ్బంది పడుతున్నాం. ఈ ఒక్కసారి గండం ఇదైతే నెక్స్ట్ సారి ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ రాకుండా గోదావరి మీద మనకు కొత్త నూతన దాంతో కరకట్ట నిర్మాణం అయిపోతాయి. ఇసుక బస్తాలు దాదాపు 15,000 ఇసుక బస్తాలను పెట్టారు. బొంగులు కిందికి కరకట్ట కూలిపోకుండా చర్యలు తీసుకున్నారు. ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందా మేడం? ఇక దేవుడి మీద భారం వేసినాం, ఎందుకంటే గోదారమ్మ తల్లిగా. ఎందుకంటే మాకు టైం లేదు. వాస్తవానికి మేము వచ్చేటప్పుడు 3 నెలలు అయిపోయింది. తర్వాత 3 నెలలు 4 నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్స్ అయిపోగానే వర్షాలు స్టార్ట్ అయినాయి. ఇక చేసుకోవడానికి టైం లేదు. ఖచ్చితంగా ఆగస్టులో అన్ని వర్క్స్, బ్రిడ్జిలు కానీ, కొండాయి మీద బ్రిడ్జి కానీ, ఇక్కడ గోదావరి కరకట్ట నిర్మాణం కానీ, ఇవన్నీ కూడా సెప్టెంబర్ అక్టోబర్లో పక్కాగా వర్క్లన్నీ స్టార్ట్ చేస్తాం. ఇక నెక్స్ట్ వర్షాకాలం లోపు ఈ ప్రాబ్లమ్స్ లేకుండా చూస్తాం. ఎన్ని ఎఫెక్టెడ్ ఏరియాలు ఉన్నాయని గుర్తించారు మీరు? దాదాపుగా 171 గ్రామాలను ఈ జిల్లాలో గుర్తించడం జరిగింది. 171 గ్రామాలకు పునరావాస కేంద్రాలను కూడా ఐడెంటిఫై చేసి ఏర్పాటు చేసుకున్నాం. మీకు ఈ ఏరియా మీద పూర్తి పట్టు ఉంది, పూర్తి అవగాహన ఉంది. అంటే మీరు ఇంకేదన్నా చేయాలనుకున్నారా ఇప్పుడు? అంటే సడన్ గా మీకున్నటువంటి నోటీస్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికీ 6 బోట్లు దగ్గర పెట్టారని చెప్పారు. ఒక బోట్ కొట్టుకుపోయిన నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేము ఆయా గ్రామాలలో ఫిషర్మెన్స్ దగ్గర ఉండేటువంటి బోట్లన్నీ కూడా గుర్తించినాము. ఏదన్నా సడన్ గా ఉధృతి ఏదైనా వస్తే కూడా ఆ బోట్ల ద్వారా కూడా ఇవ్వచ్చని. అదేవిధంగా నాకు ఒకటే ఆలోచన, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది నిర్మాణం చేస్తే రాష్ట్రంలో ఉన్న అనేక ట్రైబల్ విలేజ్లలో 3 నెలలు 4 నెలలు రవాణా బంద్ అవుతుంది. కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ మేము ఇప్పుడు కొండాయికి ఇచ్చినాం 9.5 కోట్లు. బట్ ఇప్పుడు కట్టలేము, కానీ ఇప్పుడు తాత్కాలికంగా ఏర్పాటు చేద్దాం. దాన్ని వర్షాలతోటి అది పెట్టలేకపోతున్నాం. తొందరలోనే అది పెడతాము. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కూడా అదొక ఆదర్శంగా ఉంటుంది. ఒక కంటైనర్ హాస్పిటల్ పెట్టినాము, అట్లా కూడా ఇంకా మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తాము. ఈ రోజు కూడా బొగతా దగ్గర కూడా చూస్తున్నాం, టూరిస్టులు వస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఫుడ్ కోసం అటు ఇటు ఇవాళ మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఛత్తీస్గఢ్ రోడ్లో రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేడం? తీసుకుంటున్నారు. అక్కడందరూ కూడా పోలీసు అధికారులు, తర్వాత ఇతర అధికారులను ఏర్పాటు చేసినాము. ఆ రోడ్ కొంచెం మనకు ఫ్రీ టైం కాగానే రోడ్ కూడా మళ్ళీ పునరుద్ధరిస్తాం, వెహికల్స్ అన్ని వచ్చేటట్టుగా చేస్తాం. ఇది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద మేము అన్ని చర్యలు తీసుకున్నాం, సమస్య రాకుండా తీసుకున్నాం. మాకు గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో తీసుకున్నటువంటి చర్యలు కొంత సత్ఫలితాలను ఇస్తున్నాయి. కానీ సమయం లేకపోవడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. ఈసారి కనుక గండం గట్టెక్కితే చాలు, తర్వాత ఖచ్చితంగా ఎలాంటి సమస్య లేకుండా చర్యలు చేపడతామని చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళకి ఫుడ్ ఓవర్ బ్రిడ్జిలు కానీ అవి కానీ నిర్మాణం చేయడం కోసం సరిపడా సమయం లేకపోవడం వల్ల కొంత సమస్య తలెత్తింది. కాబట్టి ఈ ఏడాది కొంత ఈ వర్షాకాలం సీజన్ వరకు కొంత టెన్షన్ గురవుతున్నాం. కానీ ఆ తర్వాత నెక్స్ట్ ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటాం. మొత్తం 180 గ్రామాలను ఎఫెక్టెడ్ గ్రామాలను గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి పునరావాస కేంద్రాలకు కానీ లేదా ఇతరత్ర అవసరాల నిమిత్తం గర్భిణీ స్త్రీలను ముందే గుర్తించి తీసుకురావడం లాంటి చర్యలు తీసుకోవడం వల్ల సమస్యలు లేకుండా చూసే ప్రయత్నం చేస్తున్నాం. మాక్సిమం ఆ సమస్యలను నివారించడం కోసం చర్యలు తీసుకున్నాం. కరకట్టకు సంబంధించినటువంటి పనులు కూడా వచ్చే ఏడాదికి ఆ సమస్య లేకుండా తీసుకునే చర్యల మీదనే దృష్టి సారిస్తున్నామని మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్,